హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే చిన్న స్నాక్ చేసి చూపిద్దామని చెప్పి దండి గోధుమ పిండితో పొంగడాలమ్మా. ఓకేనమ్మా? పావు కిలో గోధుమ పిండి అమ్మ, పావు కిలో బెల్లం, 2 స్పూన్లు వరిపిండి అమ్మ, 2 స్పూన్లు కొబ్బరి పొడి. కొబ్బరికాయ చెక్కలేదు, ఎండు కొబ్బరి వేసుకున్నానమ్మా. మీరైతే కోరుకుని కూడా వేసుకోవచ్చు. కొంచెం సువాసనకి యాలక్కాయ పౌడర్. ఇది కలుపుకుని మనం కరెక్ట్గా గంట ఉంచుకోవాలి. ఇదిగో నేను ఉంచాను, గంట పట్టిందమ్మ. ఇదిగో ఇలా రావాలి, చూసారా? నాని కొలిది చక్కగా వస్తాయన్నమాట పొంగడాలు. ఎంత బాగుంటుందో. మనకి చలివిడితో చేసిన పొంగడం వేరేగా ఉంటుంది, దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. గోధుమ పిండితో బలానికి బలం అమ్మా, చాలా బాగుంటుంది. ఇది ఇలాగా కరెక్ట్గా గంట నానితే ఇలా వస్తుందన్నమాట. కొబ్బరి వేసుకున్నాను, ఇందులో బెల్లం, యాలక్కాయ పౌడరు, వరిపిండి అన్నీ వేసుకున్నాం అన్నమాట. సింపుల్గా పావు కేజీ మెటీరియల్ ఇది కూడా అలాగే మాట. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక చిన్న ముగ్గుడే పెట్టాను సింపుల్గా. అద్దుకో ఒక్కొక్కటి కాడికి వేసి చూపిద్దాం మీకు అని చెప్పి. ఆయిల్ బాగా కాలనివ్వండి అమ్మా. మనం పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఒకటి వేస్తున్నాను, పొంగిపోని అనుకో సోడా అవసరం లేదు, లేకపోతే కొద్దిగా వంట సోడా వేసుకుందాం. ఒకే గరిట అంతే. కాగింది ఆయిల్. అంతే బంగారం, సింపుల్గా అయిపోద్ది అన్నమాట. పొంగుతుంది, అది నానింది కదా బాగాను. చూసారా? నేను వేయలేదమ్మా, ఇదిగో తెచ్చి పెట్టుకున్నాను అంతే, ఎందుకైనా మంచిదని. ఎంత బాగా వచ్చింది చూసారమ్మా. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు తిరగేసుకుందాం. అది నానితే అలాగ వస్తుంది. కొంచెం గోధుమ రవ్వ వేసుకున్నాం కదా, ఇంకా బాగుంటుంది. అది కూర ఇది వారం 10 రోజులైనా ఉంటుంది, పాడవదు. బెల్లంతో సరుకు కదమ్మా. పిల్లలకి స్నాక్స్ కూడా బాగుంటాయి అమ్మ, తీపి తినేవాళ్ళకి. పని ఆలస్యమని అనుకోకండి, ఒక పావు కేజీయే కదా, సరిపోద్ది చక్కగా. ఎక్కువగా ఒకవేళ మనం చేసుకోవాలి పండగలప్పుడు గట్ట అనుకున్నప్పుడు పెద్ద ముగ్గుడు వేసుకోవచ్చు. దీనికి ఇలా సరిపోద్ది. చూస్తారమ్మా, నానడం అన్నమాట. అది కొంచెం గోధుమ రవ్వ కూడా వేసుకోండి అమ్మ, సుజీ రవ్వ. అంతే, చూస్తారా? సోడా వేయకుండా చక్కగా ఈ వేపొస్తే సరిపోద్ది అమ్మ. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తుంది. ఓకేనమ్మా? నాకు ఫస్ట్ నుంచి ఇలా క్లాత్ వేస్తాం అనమాటరా. గారి వేసినా కూడా క్లాతే వేసుకుంటాను నేను. మా అమ్మగారు అలాగే వేసేవారు. టిష్యూ పేపర్లు ఉంటాయి, వేయను. అలా క్లాత్ వేసేసుకున్నాం అనుకో, అవసరమైతే ఉతుక్కోవచ్చు, లేదా పాడేసుకోవచ్చు. ఏదైనా నూనె ఉందనుకో చక్కగా పీల్చుకుంటుంది. ఓకేనమ్మా? ఇదిగో తణుకేరన్ గారు కొట్లోను సబ్ స్టార్ ఉంది కదా, అక్కడ ఇది 20 రూపాయలు అమ్ముతున్నారు ఒక పీస్ వచ్చి. పొంగడం 20 రూపాయలు అమ్మ. చూసారు మనం ఇంట్లో చేసుకుంటే ఎంత వచ్చిందో. అది పొంగడాలు కూడా అమ్ముతున్నారు. నేను తెలుసున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తా ఏమన్నా తెద్దామని ఆగాను. అక్కడ ఆగేటప్పటికి 20 ఏంటి పొంగడం అంటుంది. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోవడం అమ్మ. ఓకేనమ్మా? చూసారా? అది పావు కిలో, ఇది పావు కిలో. 1/2 కేజీ మెటీరియల్కి ఎన్ని వచ్చినాయి? చక్కగా వారం రోజులైనా ఉంటాయి. చాలా స్మూత్గా. ఒకటి కాలుతుంది, ఓపెన్ చేస్తాను బంగారం. అదిగో ఈ పచ్చి కూడా ఉండదు, ఆరిపోద్ది. చాలా స్మూత్గా. ఈ అంకుల్ గారికి ఎంత ఇష్టమో, అందుకని ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటామరా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి వేళ చేశాను. ఓకేనమ్మా? మరి నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి. ఓకేనమ్మా? మీ సాయమ్మ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.